హాయ్ ఫ్రెండ్స్, నేడు మనం చూస్తున్న ఈ యుగం గురించి ముందే తన దివ్య దృష్టితో చూసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగం ఎలా ఉంటుంది, అందులో జీవించే మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, కొన్ని భారీ మొత్తంలో జరిగే అనర్థాలేంటి, కొన్ని ఎవరు చూడని వింతైన సంఘటనలు, కలియుగాంతం ఎలా ఉంటుందో అని బ్రహ్మంగారు ముందే చెప్పడం జరిగింది. సో అవేంటో మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా తల్లికి చేసిన జ్ఞానబోధ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు, తండ్రి పోతులూరి ప్రకృతాంబ. ఆయనను పెంచిన తండ్రి పేరు వీరభోజయాచార్యులు, పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ. ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీరభోజయాచార్యుల మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిర్ణయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లిని అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెకు అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మరహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రం ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. బ్రహ్మంగారి తాళపత్ర గ్రంథాల్లో 350 గ్రంథాలు నాటి రాయలసీమ మాండలికంలో రాయబడింది కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. కాలజ్ఞానంలోని 221 పూట నుండి చివరి వరకు ఉన్నటువంటి గోవింద వాక్యాలు మొత్తం 326 ఉన్నాయి. స్వామివారు కాలజ్ఞానాన్ని మొత్తం పద్యాల రూపంలోనే రాశారు. కాలజ్ఞానాన్ని అందరూ సులువుగా అర్థం చేసుకోవడానికి తొలిసారి పల్లి వీరయ్య స్వామి వాడుక భాషలో 1900 సంవత్సరంలో లిఖించారు. దీనిని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగంలో చిన్న, పెద్ద, ఆడ, మగ అనే భేదాలు లేకుండా అందరూ మధ్యం మత్తులో మునిగి తేలిపోతారని, అలాగే అదే మత్తులో చేయకూడని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. రాచరికాలు, రాజుల పాలన నశించిపోతాయని, అయితే మన దేశంలో రాచరిక వ్యవస్థ కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే అంతరించిపోయింది మరియు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులకు ప్రత్యేకంగా అగ్రహారాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఒక అంబ అనగా వితంతు 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుందని అన్నారు. ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు మన దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి వెంకటేశ్వర్ల గుడి పూజలు లేక 4 రోజుల పాటు మూతపడుతుందని చెప్పారు. తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిసి అక్కడి పరిస్థితులు అల్లకల్లోలమయ్యాయి. శేషాచలం వద్ద ఉన్నటువంటి డ్యాములు పొంగిపొర్లడంతో దారులన్నీ మూసుకుపోయాయి. ఈ ప్రభావంతో తిరుమలకు 4 కోట్ల నష్టం వాటిల్లింది. వ్యభిచారాల వల్ల చాలామంది భయంకరమైన రోగాల బారిన పడతారు. నిజమే, ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందు కూడా ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది మరణించారు. వావి వరుసలు మర్చి మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని చెప్పారు. చిన్న పెద్ద అని తేడా మర్చి మనవారు మందివారు అనే విషయం మర్చి కన్ను మిన్ను కానక కామంతో కొట్టుమిట్టాడతారని చెప్పారు. మరియు ఈ కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరిని కామం పట్టి పీడిస్తుందని కూడా చెప్పారు. భార్యాభర్తలు వావి వరుసలు మర్చి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారన్నారు. ఈ అక్రమ సంబంధాల వలన కుటుంబాలు చిన్నాభిన్నం కావడమే కాక హత్యలకు కూడా దారితీస్తుందన్నారు. 6 ఏళ్ల పాప గర్భం దాలుస్తుందని చెప్పారు. కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే లీనా మెరీనా అనే 6 ఏళ్ల పాప గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. స్త్రీలు మానాన్ని అమ్ముకొని బ్రతికెదరు అని చెప్పారు. కొందరు పొట్టకూటి కోసం, మరికొందరు విలాసాల కోసం వ్యభిచారం వృత్తిగా చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారని అంచనా. కాశీ పుణ్యక్షేత్రం 45 రోజుల పాటు బీడు పడుతుందని కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే 1910 నుండి 1912 మధ్యకాలంలో గంగా నదికి భారీగా వరదలు వచ్చి అక్కడ కలార వ్యాపించింది. దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని ప్రజలు సందర్శించేందుకు అనుమతించలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక పద్యం ఇలా ఉంది: ఈశాన దిక్కున విషగాలి పుట్టెను, లక్షలాది మంది చచ్చేరయ్య, కోరెంకి అని జబ్బు 1 కోటి మందికి తగిలి కోడిలాగా తూలి చచ్చేరయ్య. చెన్నైలో పుట్టే కరోనా వైరస్ గురించి ఆనాడే దివ్య దృష్టితో చూసి వర్ణించారని చాలామంది చెబుతున్నారు. ఇంకా జరిగిన మరికొన్ని సంఘటనలు: నీళ్లతో దీపాలు వెలుస్తాయి, విద్యుత్ శక్తి, ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి, యంత్రవాహనాలు,
తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ఎన్టీఆర్, జయలలిత తదితరులు. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. విమాన ప్రమాదాలు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్లో తురకలు, హిందువులు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు. మత కలహాలు. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తారు. శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మనుషులను చంపుతాయి. నది గడ్డంకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. నేపాల్ భూకంపం. అంతేకాక నేను పుట్టబోయే సమయంలో నక్షత్రాలు భూమిపై రాలుతాయి. 7 గ్రామాల్లో ఒక గ్రామం మిగిలిపోతుంది. అంటే ప్రాణ నష్టం భారీగా జరుగుతుంది. ఆ సమయంలో అనేక వేల పశువులు మరణిస్తాయన్నారు. మరియు బ్రహ్మంగారు తన జన్మ రహస్యం గురించి చెబుతూ 5000 సంవత్సరాల తర్వాత శ్రీ వీరభోగరాయుల వారి అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని చెప్పారు. ఇది జరగకముందే అనేక ఉత్పన్నాలు, మారణ హోమాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇలా భవిష్యత్తు కాలంలో జరిగే సంఘటనలను దివ్య దృష్టితో ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా విషయాలు ఇప్పటికీ జరిగాయి. రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది మాత్రం ఎవరికీ తెలియదు. విధిని ఎవ్వరూ ఎదిరించలేరు. కాలంతో పాటు మనమందరం తప్పక ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్రహ్మంగారి మఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు 1693వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు. తర్వాత కాలంలో స్వామివారి జీవన సమాధిపైనే ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గర్భగుడిలో నేటికి కూడా స్వామివారి జీవన సమాధి కొలువై ఉంది. ఫ్రెండ్స్, వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? జై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి జై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.